హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిందూస్ వరల్డ్. టుడే స్పెషల్ వీడియో వచ్చేసి మన హోమ్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మనం ఈరోజు చూసేద్దాం. యాక్చువల్లీ పాపకు కొంచెం హెల్త్ బాగాలేదండి, సో ఎడిటింగ్కి టైం లేక వీడియో లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు మీరంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వరలక్ష్మి వ్రతం అంటేనే లేడీస్కి ఎంతో స్పెషల్ ఈవెంట్. దేవిని రెడీ చేయటం అండ్ మనం రెడీ అవ్వటంలోనే మనం చాలా హ్యాపీ అయిపోతాం కదండి. దేవి విగ్రహాన్ని రెడీ చేయటం కోసం నేను అండ్ నా ఫ్రెండ్ అయితే చాలా కష్టపడ్డాం అనుకోండి. యాక్చువల్లీ విగ్రహాన్ని రెడీ చేయటం మాకు ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా వస్తుందో ఏంటో అనే టెన్షన్ ఎక్కువైపోయింది. అందుకే రెడీ చేసే అప్పుడు వీడియో తీయటం కూడా మర్చిపోయాం. సో అంతా మంచిగా రావాలి అని అమ్మవారికి మొక్కుకొని స్టార్ట్ చేసాం. ఫైనల్లీ అమ్మవారి లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ అలంకరణ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ దేవి విగ్రహాన్ని ఇలా శారీ కట్టి రెడీ చేసుకున్నాం. బ్యాక్డ్రాప్ అంతా ఇలా సెట్ చేసుకున్నాం. మాకు ఇది ఫస్ట్ టైం కదండి దేవి విగ్రహాన్ని ఇలా రెడీ చేయటం, సో కొంచెం లేటే అయింది అనుకోండి. మార్నింగ్ ఎర్లీగా పూజ చేసుకోవాలి అంటే మనం ఎర్లీగానే పని స్టార్ట్ చేయాలి కదా. సో మిడ్ నైట్ నుండే మన పనులు స్టార్ట్ చేసేసాం. ఇంటి ముందు ముగ్గులు అండ్ దేవి అలంకరణలు ఫాస్ట్గా అయిపోయాయి. ఇక ప్రసాదాలు చేయటమే లేట్. ఈసారి 11 రకాల ప్రసాదాలు పెడదాం కదా అని అనుకున్నాం. 11 రకాల ప్రసాదాలు అంటే కొంచెం కిచెన్ ఇలానే ఉంటుంది కదా. నేను ఒక్కతనే ఏం చేసేనులేండి, మా ఆయన నాకు బాగా హెల్ప్ చేస్తారు. కాకపోతే ఆయనకు అన్నీ అందించాలి. ప్రసాదాల విషయానికి వస్తే పులిహోర, 2 రకాల బూరెలు, గారెలు, పెరుగు వడలు, పాయసం, పరమాన్నం అండ్ అమ్మవారికి ఇష్టమైన శనగలు దద్దోజనం, 11 రకాల స్వీట్స్, 11 రకాల ఫ్రూట్స్ అండ్ 11 రకాల ఫ్లవర్స్ అన్నీ బయట నుండి తెప్పించేసా అండి. ఒక పక్క ఐటమ్స్ అన్నీ రెడీ అవుతుండగానే దేవి కలశంని కూడా రెడీ చేసుకున్నా. దేవి కలశం అయితే సూపర్గా వచ్చేసిందండి. ఈసారి దేవి కోసం ఒక కాయిన్స్తో చేసిన హారాన్ని అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా. సో ఫైనల్గా అమ్మవారి లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీరే చూడండి. ముత్తైదువులకి ఇవ్వాల్సిన తాంబూలాలన్నీ ముందుగానే రెడీ చేసుకొని సపరేట్గా సైడ్న పెట్టేసుకున్నా. మన షైనీ అయితే ఈరోజు ఇలా రెడీ అయింది. నన్ను డిస్టర్బ్ చేయకుండా, డ్రెస్ని పాడు చేసుకోకుండా నీట్గా కూర్చో అని ఇక్కడ కూర్చోపెట్టాను. చేసిన ప్రసాదాలన్నీ ఇలా అమ్మవారికి అరిటాకులో నైవేద్యం పెట్టేశా. మొత్తం రెడీ కదా అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు. సో పూజ స్టార్ట్ చేసి కథ చదివేయటమే లేట్. ఇంకా పూజ అవుతుండగానే ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారి హారతితో మన పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి. వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా దేవి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.
ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ అందరికీ కాళ్ళకి పసుపు పారాన్ని రాసి మనం ముందుగానే రెడీ చేసుకున్న తాంబూలాలు ఇవ్వాలి. ఇంకా తెలుగు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ నార్త్ ఫ్రెండ్స్కి అండ్ మన తెలుగు ఫ్రెండ్స్ అందరికీ పసుపు రాసి పారాన్ని పెట్టేశా. ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది లాస్ట్ ఇయర్ పూజలో కూడా ఉన్నారండి. ఇలా పూజ రేపు ఉంది, తాంబూలం తీసుకోవటానికి రావాలి అని చెప్తే వాళ్ళు తప్పకుండా వస్తాం అని చాలా ఎక్సైట్ అయిపోతున్నారు. ఎందుకు అంటే మీ పూజ వల్ల మాకు మా మ్యారేజ్ డేస్ గుర్తొస్తున్నాయి, మాకు మ్యారేజ్లో మాత్రమే ఇలా పారాన్ని పెడతారు, సో మాకు ఈ కల్చర్ చాలా బాగా నచ్చుతుంది అని వాళ్ళు హ్యాపీ అయిపోతున్నారు. ఈ నార్త్ ఫ్రెండ్స్కి మన ట్రెడిషన్స్ అన్నీ చాలా బాగా నచ్చుతున్నాయండి. 1 by 1 అందరికీ తాంబూలాలు ఇవ్వటం అయితే స్టార్ట్ చేసాం. నార్త్ ఫ్రెండ్స్కి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చి తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం అనటానికి చాలా కష్టపడ్డారండి. తన తాళి నిలపాలి, తాళి కాచి ముత్తైదా ఎల్లమ్మ ఎల్లమ్మ, పోదామా ఎల్లమ్మ, ముసురు కాచి ముత్తైదా నూకమ్మ నూకమ్మ, రావే ముత్తైదుల శీశులతో. అందరికీ తాంబూలం ఇచ్చి మన ఇంటి మహాలక్ష్మికి ఇవ్వకపోతే ఎలా చెప్పండి? అందుకనే మన షైనీకి కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను. అండ్ ఫైనల్లీ మా హస్బెండ్ కాళ్ళకు కూడా నమస్కరించి తన బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నా అండి. మా ఆయన చూడండి, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి కాళ్ళకి దండం పెడతాం అనుకొని ఇదే ఛాన్స్ అని ఇంకా ఇంకా మొక్కాలి అని మొక్కించేసుకున్నారు. ఇలా ఈరోజు అందరి బ్లెస్సింగ్స్తో మన ఈ వరలక్ష్మి వ్రతం అయితే సరదాగా సందడిగా అయిపోయిందండి. వాళ్ళ బ్లెస్సింగ్సే కాకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. సో మన వీడియోకి ఒక లైక్, కమెంట్, షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విందూస్ వరల్డ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.